హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కనుక వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకోరాకపోతే ఈ వీడియోలో ఏ విధంగా వాట్సాప్ స్టేటస్ అనేది మనం పెట్టాలి, సో అదే విధంగా ఏ విధంగా మన వాట్సాప్ స్టేటస్ అనేది దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి ఎక్కడనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్స్ అందరికి వచ్చేసి ఈ విధంగానైతే కనబడుతుంది అన్నమాట. ఏవైతే చాట్ లిస్ట్ ఉందో అది వచ్చేసి కనబడుతుంది. సో మీరు ఇక్కడ కింద చూసినట్టయితే అప్డేట్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దాని మీద వచ్చేసి మీరు ప్రెస్ చేసినా సరే, లేకపోతే లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసినా సరే స్క్రీన్ వచ్చేసి సో మనకు వచ్చేసి స్టేటస్ బార్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ దాని మీదనైతే ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సో నేను వచ్చేసి అప్డేట్స్ మీదనైతే ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు స్టార్టింగ్లో ఏమని ఉంటుందంటే ప్లస్ ఐకాన్ అనేది ఉంటుంది అన్నమాట. మీ ప్రొఫైల్ అదే విధంగా ప్లస్ ఐకాన్ కూడా ఉంటుంది అన్నమాట గ్రీన్ కలర్లో. సో అదే విధంగా వేరే వాళ్ళు పెట్టిన స్టేటస్ అనేవి కూడా మనకి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో వాళ్ళ లెక్క మీరు కూడా ఇప్పుడైతే పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టుకోవాలంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఫోటో కావాలనుకుంటున్నారో లేకపోతే వీడియో కావాలనుకుంటున్నారో అది వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ మీ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ స్టేటస్ పెడదామని చెప్పేసి మీకు ఉద్దేశం ఉన్నట్టయితే సో అది వచ్చేసి మీ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి సింపుల్గా దాన్ని అయితే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి వచ్చేసి నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఈ విధంగానైతే స్టేటస్లో కనబడుతుంది అని చెప్పేసి అదైతే చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెయిన్గా ఏం చేయాలంటే యాడ్ ఏ క్యాప్షన్ అని చెప్పేసి కింద అయితే ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఏదైనా సరే క్యాప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. సో అది వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అనా, లేకపోతే ఏదైనా మీకు సంబంధించింది మీ మూడ్కి సంబంధించిందా, లేకపోతే ఈ విధంగా టుడే ఐ యామ్ ఇన్ దిస్ మూడ్ అని చెప్పేసి ఈ విధంగా చాలామంది అయితే రాస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగానైతే మీరు వచ్చేసి రాసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా కాకుండా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఎమోజీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా అట్రాక్టివ్గా ఎవరైతే చూస్తున్నారో మీ స్టేటస్ని వాళ్ళకు వచ్చేసి అట్రాక్టివ్గా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు వచ్చేసి కింద ఆప్షన్ కనబడుతుందిగా గ్రీన్ కలర్లో ఆరో మార్క్ కనబడుతుందిగా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసినట్టయితే ఇప్పటి నుంచి మీ వాట్సాప్ స్టేటస్ ఏదైతే ఉందో అదైతే అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి వేరే వాళ్ళకి ఎవరైతే మీ కాంటాక్ట్స్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆ స్టేటస్ అనేది చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు. సో అదే విధంగా మీరు వచ్చేసి దీని మీద అయితే ఏది పడితే అది రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పైన టీ అని కనబడుతుందిగా, సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు వచ్చేసి టెక్స్ట్ అనేది రాయొచ్చు, దాని మీద ఇంకా అడిషనల్గా రాయొచ్చు అనమాట ఏదైతే అది. సో అది రాసుకున్న తర్వాత ఈ విధంగా మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు, దాన్ని రకరకాలుగా వాడచ్చు అనమాట. సో ఇక్కడనే మీకు పైన అయితే ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూజ్ చేసుకొని మీరైతే వాడచ్చు. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా దాని మీద ఏదైతే పడితే అది కలర్తో డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెన్సిల్ గుర్తు అయితే ఉంది కదా పైన, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ఏదైతే స్టేటస్ ఉందో ఫోటో ఉన్నా సరే వీడియో ఉన్నా సరే దానికి వచ్చేసి కంప్లీట్గా మీరు మ్యూజిక్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో పైన మ్యూజిక్ సింబల్ కనబడుతుంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసి మీరు ఈజీగా అయితే మ్యూజిక్ అనేది ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే నెట్వర్క్ అయితే ఉండాలన్నమాట, నెట్ అనేది ఉండాలన్నమాట. నెట్ వచ్చేసి ఆన్లో పెట్టుకున్నట్టయితేనే మీకు వచ్చేసి అది ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ @ మెన్షన్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే మీకు ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి ఎవరైనా మెన్షన్ చేయాలా, ఫర్ సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే ఆ విధంగానైతే వేరే వాళ్ళని మెన్షన్ చేసి మరి మీరు ఇస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మెన్షన్ చేసినట్టయితే వాళ్ళకు మీకు కనబడుతుంది. సో అదే విధంగా పబ్లిక్ ఎవరైతే చూస్తున్నారో కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు సో వాళ్ళకు కూడా కనబడుతుంది. సో అది వచ్చేసి ఒక బ్రాండింగ్ లెక్క మారిపోతుంది అనమాట. సో ఆ విధంగానైతే మీరు వచ్చేసి @ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ క్యాప్షన్ పక్కపొంటి, సో దాన్ని వచ్చేసి సెలెక్ట్ చేసుకొని మీరైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంత సింపుల్ మెథడ్లో మీరైతే వాట్సాప్ స్టేటస్ అనేది అదే విధంగా కాకుండా వాట్సాప్ సంబంధించిన ఏదైతే స్టేటస్లో ఉంటాయో ఆ ఫీచర్స్ అనేది ఈ విధంగానైతే వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మీరు అనేది వాట్సాప్ స్టేటస్ అనేది ఈ విధంగానైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఇది కంప్లీట్గా అర్థమైనట్టయితే ఈజీగానైతే డైలీ మీరు వాట్సాప్ స్టేటస్ ఏదైతే చేస్తూ ఉంటారో సో డైలీ లైఫ్లో ఏదైతే చేస్తుంటారో అదైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట.